మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కూటమి నాయకులతో సమావేశమయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను మంచి మెజార్టీతో గెలుపుకు కృషి చేయాలంటూ కూటమి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. మీటింగ్ పెట్టుకున్నాం, అన్ని కూడా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. కూలంకంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం. మరి ఖచ్చితంగా గెలిపించేదాన్ని ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఇంకా మిగతా వచ్చేసరికి మేము 7 నెలల్లో ఏమేం చేసాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేది కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వడంలో కానీ చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచాం. దేశంలో ఎవరు ఇవ్వలేనన్ని పెన్షన్స్, అంత ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నాం. రోడ్లు బాగు చేపించేస్తున్నాం. పక్కన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మిగతా అన్ని కూడా ఏదైతే ఎలక్షన్ హామీలు ఇస్తాం, గ్యాస్ సిలిండర్లు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది కూడా చేస్తా ఉన్నాం. అన్ని కూడా ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చామో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఉదాహరణ తర్వాత ఒకటి ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. చెడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి అవకాశం ఇస్తే దాదాపు 20 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక తీసుకెళ్లిన సంగతి మనందరూ తెలుసు. ఈ ప్రాంతంలోనే పోలవరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనందరికీ తెలిసింది. అదే కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే కనుక ఈ ప్రాంత రైతులకి నీళ్లు అందించడమే కాదు, దాదాపు 1000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయ్యేది ఈ ప్రాజెక్ట్ నుంచి. అదేవిధంగా రాజధాని నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు, అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశాడు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ బీజేఎల్పీ నేత